జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీట్ ఆశించారు. బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం కాబట్టి తనకి ఎమ్మెల్యే కావాలన్నారు. అయితే లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, తన కొడుకులకు కూడా పదవులు ఇచ్చారు. కాకపోతే తనకి మొన్న ఎమ్మెల్యే గురజాల్లో కాసును తీసేసి తనకి ఇవ్వమని అడిగారు. జగన్ అందుకు నిరాకరించారు. దాని మీద ఆగ్రహంతో తను తెలుగుదేశం పార్టీ బాటపట్టారు. అందుకు గాను అనర్హత వేటు వేసింది. అప్పుడు మండలి చైర్మన్ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మేరకు. అయితే దాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఇక్కడ శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు న్యాయస్థానం. కాబట్టి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఏం చేసిందంటే, ఒకవేళ అక్కడ అంటే ఇప్పుడు ఆయన ప్లేస్ అనర్హత వేట్ అయితే ఆ ప్లేస్లో ఇంకొకళ్ళని ఎంపిక చేయాలి అంటే స్థానిక సంస్థల నుంచి ఆయన ఎన్నికైంది, ఎన్నికలు జరపాలి, అది ఎన్నికల సంఘం జరపాలి. కాబట్టి ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది ఈ కేసు తేలే వరకు కూడా మీరు అక్కడ నోటిఫికేషన్ ఇవ్వద్దని. కాబట్టి ఆయన సేఫ్. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారు. అలా కొనసాగారంటే ఆ తర్వాత ఇంకొక 6 నెలలు పోతే ఆయనకి మొత్తం ఏడాది టర్మ్ ఉంది. 6 నెలల్లోపు కనుక అది అవ్వకపోతే ఆ తర్వాత 6 నెలలకి ఉంది కాబట్టి చేయడానికి వీలుండదు. టోటల్గా ప్రస్తుతానికైతే సేఫ్.